ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు నెల్లూరు శ్రీ తలపగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి దైవలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భారీగా తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ కమిటీ. ఇక జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు. జనసేన నేతలు నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్, ఆనంద్ సుబకారెడ్డి పాల్గొన్నారు. మనకు దక్షిణ భారతదేశంలో ఉత్తరంగా ఉన్న శ్రీ వైకుంఠం మన నెల్లూరు క్షేత్రమైన రంగనాథ స్వామి దేవస్థానం. మరి ఈనాడు స్వామి ఉత్తర ద్వారదర్శి ద్వారా భక్తులందరినీ కూడా ఆశీర్వదించి ఆయన అనుగ్రహాలు పొందుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవస్థానానికి ఇచ్చేసి స్వామి యొక్క కృపాకటాక్షాలు పొందుతున్నారు. అలాగే దేవస్థానాన్ని వైపు నుంచి చైర్మన్గా దాదాపు 2 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాల పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఏ వసతి కూడా అసౌకర్యం కలగనీయకుండా చిన్నపిల్లలైనా సరే పెద్దలైనా సరే వారికి సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా నిదానంగా ఏమాత్రం అసౌకర్యం లేకుండా వారికి దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించి స్వామి యొక్క కృపాకటాక్షలు పొందాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణ్యే నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా 33,000 కోట్ల దేవతలు మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. భక్తులు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆచరించి ఉత్తర ద్వార దర్శనంలో శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటారు. దానివల్ల పాపాలన్నీ పోయి పుణ్యఫలం వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ రంగనాథ స్వామి రెండో శ్రీరంగనాథ్గా ఉంది. ఒకటి తమిళనాడులో శ్రీరంగం, రెండోది రంగనాథ స్వామి శ్రీరంగం లాగా పిలువబడుతుంది. ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని, భారతదేశానికి రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. ఉత్తరాయణం ప్రారంభమయ్యే రోజు, సంవత్సరం అంతా కష్టపడ్డ రైతులకు ధాన్యం ఇంటికి వచ్చే రోజు, మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూమి మీదకి అడుగు పెడతాడని శుభప్రాయంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అరేంజ్మెంట్స్ కూడా గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఈరోజు అరేంజ్మెంట్స్ ఘనంగా చేశారు. మండపంలో స్వామివారిని నివసించేటట్టు చేసి స్వామివారి ఆశీస్సులు యావత్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి మనందరికీ ఉండాలని కొత్త సంవత్సరం రావడంతోనే శ్రీ రంగనాథ స్వామి వారు వచ్చారు. అంటే ముక్కోటి ఏకాదశి కొత్త సంవత్సరం రావడంతోనే 2025 రావడంతోనే హ్యాపీ న్యూ ఇయర్ రావడంతోనే శ్రీమన్నారాయణ స్వామి వచ్చారు.
జనవరి 10th ముక్కోటి ఏకాదశి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ అందరికీ కూడా ముక్కోటి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.